ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయ నమః. ఓం గ్లం వారాహ్య నమః. ఓం హ్రీం సకల సిద్ధగురు దేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వనా భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం, తుమ్మల రోడ్డు, కదిరి. ఫోన్ నంబర్ 9490444196. సాధకులకు మరియు భక్తులకి ఈరోజు అమ్మవారి గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషణముతో ఈరోజు మీ ముందుకి ఈ వీడియోను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కనుక ఈ వీడియోని మీరందరూ కూడా ఆదరించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్నారండి. వందల వేల సంఖ్యలో వీడియోని అందరూ చూస్తున్నారు, కానీ కమెంట్ అనేటువంటిది చాలా తక్కువగా వస్తూ ఉంది. కమెంట్ చేయడం వల్ల ఏమంటే యూట్యూబ్ ఈ యొక్క ఛానల్ని ప్రమోషన్ అనేటువంటిది కాకుండా భగవంతుల అదే విధంగా సనాతన ధర్మము యొక్క విశిష్టత, యుగ యుగములందు కూడా ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు పలువురికి తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేటువంటి విషయము చెబుతూ ఉన్నాను. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక వీడియోలోనికి వస్తాం. నిన్న చేసినటువంటి వీడియో నందు రావణ బ్రహ్మ యొక్క కులదేవత అయినటువంటి మహాతల్లి నిగుంబలాదేవి, ఇంద్రజిత్ పూజిత మహాబ్రహ్మాస్త్ర విద్య అయినటువంటి నిగుంబల తల్లి అమ్మవారి యొక్క త్రేతాయుగమునందు మహాతల్లి యొక్క విశేషణమును విశిష్టతను మీ అందరికీ తెలియజేశాను. ఈ రోజు త్రేతాయుగము తర్వాత ద్వాపర యుగమునందు అమ్మవారి యొక్క లీలను, అమ్మవారి యొక్క విశిష్టతను గురించి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే పాండవులు అజ్ఞాతవాసమునకు వెళ్ళినటువంటి సమయమునందు, అరణ్యవాస అజ్ఞాతవాసము చేస్తున్నటువంటి ఆ యొక్క సమయమునందు దుర్యోధనుడు ఒక గొప్ప మాంత్రికుడైనటువంటి కనకస్వామి అని పేరు కలిగినటువంటి మాంత్రికుని తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఆ కనక మాంత్రికునితో ఈ విధంగా అంటున్నాడు, ఓ మాంత్రిక, నీవు వెంటనే ఒక అద్భుతమైనటువంటి హవనమును చేసి అక్కడ నుంచి ఉద్భవించేటువంటి అమోఘమైనటువంటి కృత్య ద్వారా పాండవులందరినీ కూడా నీవు వధించాలి అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు కనకస్వామి అనేటువంటి మాంత్రికుడు బ్రహ్మాండమైనటువంటి ప్రత్యంగిరా స్వరూపిణి కృత్య ప్రయోగము ద్వారా అభిచారిక హోమమును చేసి అక్కడ నుంచి ఉద్భవించినటువంటి కృత్యను పాండవుల మీదకి పంపించాడు. ఎప్పుడైతే పాండవుల మీదకి పంపించాడో అప్పుడు పాండవులు అరణ్యవాసమునందు యక్ష ప్రశ్నలు జరుగుతున్నటువంటి సమయము ఉన్నది. అక్కడ యక్షుడు పాండవులను యక్ష ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కేవలము ధర్మరాజు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోయినటువంటి తరుణం అది. అప్పుడు ఆ యొక్క యక్షుడు ఆ ధర్మరాజుతో యక్ష ప్రశ్నల యొక్క కార్యక్రమమును చేస్తున్నటువంటి సమయమునందు మహోగ్రమైనటువంటి కృత్య ఆ యక్షుని దగ్గరకు వచ్చి నిలబడి ఈ విధంగా యక్షునితో అంటూ ఉన్నది, ఓ యక్ష మహానుభావ, నీవు ఏర్పరిచినటువంటి ఈ యొక్క తేజావలయములో పాండవులంతా కూడా ఉన్నారు. ఈ తేజావలయమును నీవు ఉపసంహరించు. నేను పాండవులను చంపడానికి ఉద్భవించినటువంటి అభిచారిక హోమము ద్వారా పుట్టినటువంటి కృత్యను నీవు వెంటనే నీ యొక్క తేజోవలయమును ఉపసంహరించిన ఎడల నేను పాండవులను చంపివేస్తాను అని చెప్పి ఆ కృత్య ఆ యక్షుడిని అడగగా అప్పుడు యక్షుడు ఆ కృత్యతో ఈ విధంగా అంటున్నాడు, ఎవరు నిన్ను పంపించినది? అప్పుడు కృత్య యక్షుడితో ఈ విధంగా అంటూ ఉన్నది, నన్ను కనకస్వామి అనేటువంటి మాంత్రికుడు పాండవులను చంపడానికి ప్రయోగము చేశాడు, పంపించాడు అని చెప్పినది. అలా అయితే నీవు పాండవులను చంపడానికి వీలు లేదు, పాండవులు నా సంరక్షణను ఉన్నారు కనుక నీవు చంపుటకు వీలు లేదు అని చెప్పాడు. చెప్పినటువంటి వెంటనే ఆ యొక్క కనకరా స్వామి పంపించినటువంటి కృత్య ఆ యొక్క యక్షుడితో ఈ విధంగా అంటూ ఉన్నది, నీవు మహానుభావ నాకు అవకాశాన్ని ఇవ్వు అని ప్రాధేయపడగా అప్పుడు ఆ యొక్క యక్షుడు ఈ విధంగా ఆ కృత్యతో అంటున్నాడు, ఎవరైతే నిన్ను ప్రయోగము చేశారో, ఎవరైతే నిన్ను అభిచారిక హోమము ద్వారా పంపించారో వారి మీదనే నీవు తిరిగి వెళ్ళి దాడి చేసి వాడిని సంహరించు అని చెప్పగా ఇది త్రిప్పిగొట్టే విద్య. ప్రత్యంగిర అనంటే పర మంత్రభక్షిణి,
పరయంత్ర వినాశిని సర్వ శత్రు విధ్వంసిని ప్రత్యంగిర. ఆ కృత్య వెంటనే ఆ యొక్క యక్షుడు చెప్పిన మాటకు శిరసావహించి వెంటనే వెళ్ళి ఆ కనకస్వామి అనేటువంటి మాంత్రికుడు ప్రయోగము చేసిన మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వెంటనే హంతముంచేసింది. వాడు వెంటనే మరణించాడు. కనుక ద్వాపర యుగమునందు కూడా అమ్మవారి యొక్క గొప్పతనము అత్యద్భుతము. ఈ కార్యక్రమం అంతా అయినటువంటి తరువాత ఎప్పుడైతే కౌరవులకు పాండవులకు యుద్ధము జరుగుతున్నటువంటి సమయమునందు పాండవులు గెలవడానికి కావలసినటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యంగిర హవనమును సాక్షాత్తు మహానుభావుడైనటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి నల్లనయ్య చక్కనయ్య సకల లోకములను కూడా తన బొజ్జనందు నిలుపుకున్నటువంటి ఆ మహానుభావుడు కృష్ణస్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల చేతుల మీదుగా మహోన్నతమైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి హవనమును చేయించి పిదప కురుక్షేత్రమునకు వెళ్ళి పాండవులు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా మహానుభావుడు గీతలో చెప్పిన విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ముందు ఉండి పాండవులను గెలిపించినటువంటి వ్యవహారము కూడా మనకు దర్శనమవుతుంది. ఇది నాటి నుంచి నేటి వరకు కూడా అమ్మవారి యొక్క లీలలో అత్యద్భుతం. అమ్మవారి యొక్క గొప్పతనం నభూతో న భవిష్యత్. అమ్మవారి గురించి వర్ణించడానికి మాటలు చాలవు. అలాంటి యొక్క గొప్ప దేవత మన ఖాద్రీపురమునందు వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠమునందు సకల మంత్ర యంత్ర తంత్ర స్వరూపిణిగా చెబుతారు కదా. సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వ తంత్రాత్మికే, సర్వ ముద్రాత్మికే, సర్వ శక్తాత్మికే, సర్వస్వరూపిణ్యే అని అన్నట్టుగా మహాతల్లి కొలువై ఉన్నది. రండి రండి రండి, కదలి రండి, అమ్మవారి యొక్క దర్శనము చేసుకొని మీకు సంప్రాప్తించిన సర్వ రోగములను, సర్వ నకారాత్మక శక్తులను, సర్వ శత్రు బాధలను కూడా తొలగించుకుని జీవితమును సార్థకతను ఉనరుచుకోండి, జీవితంలో వెలుగులను నింపుకోండి. అంతేకాకుండా ఆషాఢ మాసము లగాయుతో 14వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా అద్భుతముగా మహోన్నతముగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి. మాలా ధారణ చేసేటువంటి వారు, అదే విధంగా అమ్మవారి యొక్క మంత్ర ఉపదేశము తీసుకొని మంత్ర జపము చేయాలనుకున్న వారు పూర్తిగా ఈ క్రియలన్నీ ఉచితంగా ఇవ్వబడతాయి. రండి, తరలి రండి, వారాహి అమ్మవారి కరుణా కటాక్షాన్ని, ప్రత్యంగిర అమ్మవారి యొక్క కరుణా కటాక్షాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.